మేము ఇవాళ తెస్తున్నటువంటి బ్రాండ్లన్నీ కూడా చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి బ్రాండ్లు తీసుకొస్తున్నాం. దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉన్నాం. కేవలం మీరు గతంలో దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందో స్ట్రెంత్ ఒకటి చూశారు తప్ప అందుట్లో ఏమైనా కెమికల్స్ కలిసినాయా, ఏమైనా మినరల్స్ కలిసినాయా, దాంట్లో ఏదైనా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని కూడా మొత్తం కూడా డీటెయిల్డ్గా ఇవాళ ల్యాబ్లన్నీ కూడా కంప్యూటరైజ్ పెట్టించి టెస్టులు చేసి ఇవాళ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం. మీరు టార్గెట్లని మాట్లాడుతూ ఉన్నారు. అసలు టార్గెట్లు ఏంటి? మీరు చేసినటువంటి దోపిడీ వల్ల, మీరు కొన్ని బ్రాండ్లకి పరిమితం చేయడం వల్ల మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా వచ్చి దాదాపు 350 బ్రాండ్లు ఇవాళ రాష్ట్రంలో అందిస్తూ ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బోర్డర్ జిల్లాలు ఉన్నాయో అటు కర్ణాటక కానీ, తమిళనాడుకు కానీ, ఇటు మన ఒరిస్సాకు కానీ, తెలంగాణకు కానీ గతంలో మొత్తం కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యేది. ఇవాళ అవన్నీ కూడా కంట్రోల్ చేయటం వల్ల, అన్ని బ్రాండ్లు అవైలబిలిటీ చేయటం వల్ల ఇవాళ ఆ షాపులన్నింటిలో కూడా విక్రయాలు పెరిగినాయి. అది చూసి మీరు ఏదో టార్గెట్లు ఫిక్స్ చేశారు, దానివల్లే పెరిగింది అంటున్నారు. గతంలో అదంతా ప్రజాధనాన్ని మీరు దోచుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు వస్తుంది ఆదాయం. ఇవాళ మీ దోపిడీ కోసం అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు. విచ్చలవిడిగా గంజాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ సందులోకి వెళ్ళినా గంజాయిని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ గంజాయి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఒక ఆడబిడ్డని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆడబిడ్డని భర్త ముందే అఘాయిత్యం చేస్తే దిక్కు లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఇవాళ ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. తీవ్రంగా ఇమ్మీడియట్గా వాళ్ళని ఎంతటి వాళ్ళైనా లెక్క చేయకుండా తీసుకొచ్చి లోపల వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తామంటే తప్పుదారి పట్టించడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో 78 సంవత్సరాల ఒక ఆడబిడ్డని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసిందని ఆవిడ తీసుకెళ్ళి అరెస్టులు చేశారే. మీరు ఇష్టారాజ్యంగా మీరు దాడులు చేసి మరి చూసాం. గతంలో తోట చంద్రయ్యని, ఒక బీసీ సోదరుణ్ణి నడి రోడ్డు మీద పేక్కోసి చంపేసింది వైఎస్ఆర్ పార్టీ కాదా? నడి రోడ్డు మీద మరి అనేక మంది బీసీ సోదరుల్ని అతి దారుణంగా హత్యలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాదా? ఏదైతే మాచర్లలో నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే, బోండా ఉమా గారు, బుద్ధాయంకన్ గారు వెళ్తే వాళ్ళ కారును పగలగొట్టి దాడి చేసడానికి ప్రయత్నించిన వ్యక్తికి మీరు మున్సిపల్ చైర్మన్ ఇస్తే అదే ప్రజాస్వామ్యం. ఇదే నా దుర్మార్గం. మీరు చేసింది దుర్మార్గం. ఇంకా పైగా వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద లేదా ప్రభుత్వం మీద మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.